శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో 7వ రోజు పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించగా రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. యాగశాల కార్యక్రమంలో పుణ్యహవచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరిగంటి విజయసారథి, కర్ణ దంపతులు కన్యాదాతలుగా పాల్గొన్నారు. సాయంత్రం శంకర మఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామచంద్ర స్వామి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా వేద పండితుల చేత ఆలయ స్థానాచారులు, కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా త్రిరాత్రోత్సవము సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులలో కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి గర్భాలయంలో ఆంతరంగికంగా కళ్యాణోత్సవం జరిపి వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, స్థానాచార్యులు, పురప్రముఖుల ద్వారా శివార్చన అనేటువంటి వేదిక మీద శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కొరకై ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం స్వస్తి.